ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కోపమొచ్చింది. యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎవరైనా సోషల్ మీడియాలో రాసినా మాట్లాడినా సహించేది లేదని స్వయంగా చంద్రబాబే హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యూరియా కోసం రైతులు పాటలన్నీ ఇన్ని కావు. శుభకార్యాలకు వెళితే క్యూలో నిల్చొని మనం భోజనం చేయడం లేదా? యూరియా కోసం రైతులు వేచి చూడడం కూడా అలాంటిదేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 2 రోజుల క్రితం బహు చక్కగా చెప్పడాన్ని చంద్రబాబు విన్నట్టు లేరు. ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో కూడా తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో కూడా తీసుకుంటున్నారు. యూరియా దొరకలేదని ఎవరైనా ప్రశ్నిస్తే అలాంటి వాళ్లను రాజకీయంగా వైసీపీ ఖాతాలో వేసి తోలు తీస్తాం ఖబర్దారని చంద్రబాబు హెచ్చరించడం ఆయనకే చెల్లింది. రైతులకు యూరియా దొరక్క గంటల తరబడి క్యూలలో నిలుచుని ఉన్నారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే కథనాలొచ్చాయి. అంతెందుకు, కూటమి ప్రభుత్వ గెజెట్ గా పిలుచుకునే పత్రికలో యూరియా ఏదయ్యా అనే బ్యానర్ కథనాన్ని అమరావతి ఎన్టీఆర్ జిల్లా ఎడిషన్లో చూడొచ్చు. అదే జిల్లా ఎడిషన్లో మరో అనుకూల పత్రిక మొదటి పేజీలోనే యూరియా వెతలు శీర్షికతో కథనమొచ్చింది. యూరియా ఎటు మళ్లించారో తెలియని పరిస్థితి అని, అలాగే ఎకరానికి అరకట్ట మాత్రమే ఇస్తామనే నిబంధన విధించారన్నది ఆ కథనం సారాంశం. అలాగే ఆ పత్రిక లోపలి పేజీలో యూరియా ఇవ్వండయ్యా అంటూ భారీ సంఖ్యలో క్యూ కట్టిన రైతుల ఫోటోలతో కూడిన వార్తా కథనాన్ని చూడొచ్చు. చంద్రబాబు హెచ్చరికలు తన అనుకూల పత్రికలకు కూడా వర్తిస్తాయా అనే ప్రశ్న ఎదురవుతోంది. మనుషుల, పశువుల తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్ అని చంద్రబాబు నుంచి రావాల్సిన మాటలా? ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా? వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతాను. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ల పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. రైతులు ఇబ్బందులు పడుతుండాలే కానీ తమ ప్రభుత్వానికి మాత్రం చెడ్డ పేరు రాకూడదు అనే వితండవాదమేంటో అర్థం కావడం లేదు. గంటల తరబడి యూరియా కోసం క్యూలలో నిలబడడం రైతులకేమైనా సరదానా? ఎంతసేపు వైసీపీ ముద్ర వేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించడం ద్వారా సమస్య నుంచి తప్పించుకోవాలనే పన్నాగం పాలకుల్లో కనిపిస్తోంది. ఉచితంగా యూరియా ఇవ్వాలని రైతులు కోరుకోవడం లేదన్న సంగతి సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుర్తించాలి. పంటల సాగుకు కావాల్సినంత యూరియా అందించాలని మాత్రమే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యూరియా అందక విసిగిపోయిన రైతాంగం ప్రభుత్వంపై మండిపడుతోంది. దీన్నే మీడియా ఆవిష్కరిస్తోంది. సమస్య తీవ్రత తెలిసినప్పుడు సరిదిద్దుకోవడానికి బదులు ఖబర్దారని హెచ్చరించడం సరైందా అనే ప్రశ్నకు బాబు సమాధానం చెప్పాలి. సమస్యల గురించి చెబితే కేసులు పెట్టి జైల్లో పెడతామనే హెచ్చరికలతో నోరు మూయించాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ఇలాంటి చర్యలతో మరింత చెడ్డపేరు మూటగట్టుకోవడమే తప్ప ప్రభుత్వం సాధించేదేమీ ఉండదని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. రైతాంగానికి కోపం వస్తే ఏమవుతుందో చంద్రబాబుకు తెలియంది కాదు. ఇప్పటికైనా హూంకరింపులు, ఖబర్దార్ హెచ్చరికల్ని పక్కన పెట్టి రైతులకు యూరియా అందించడంపై దృష్టి సారిస్తే మంచిది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తామంటే దాని పర్యవసానాల్ని ఎదుర్కోవడానికి కూడా బాబు సర్కార్ సిద్ధంగా ఉండాల్సిందే.